మొన్న రెస్టారెంట్‌కి వెళ్ళేటప్పుడు మా బాబు తాగుతున్నాడు కదా! ఈ డ్రింక్ అయితే తాగేశాను. దీన్ని విర్జిన్ మొజాటో అంటారు. లెమన్‌తో చేసిందే గానీ బట్ కూలింగ్ ఉండేసరికి కోల్డ్ బాగా వచ్చేసింది. నాకెప్పుడైనా కూడా ఏం తిన్నా కూడా జలుబు రాదు గానీ ఐస్ క్రీమ్ గానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగితే ఫుల్లుగా జలుబొచ్చేస్తది. సో, అప్పటినుంచి జలుబు దానివల్ల రన్నీ నోస్ దాంతో పాటు ఫుల్లు హెడేక్ నైటంతా ఫీవర్ వచ్చేసింది. ఇంక తప్పదు కదా! ఆవిరి పడదాము అని పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు కదా! ఈ టైంలోనే ఫ్రీగా ఉంటదని పసుపు, జండు బామేసి ఆవిరైతే పడుతున్నాను. మా అమ్మకు ఒకప్పుడు జలుబేదైనా చేసిందంటే, జలుబు చేసినప్పుడు వంటంతా అయిపోయిన తర్వాత కట్టెల పొయ్యిలో ఆ బొగ్గులేమి ఆర్పకుండా వేడిగున్న బొగ్గుల్లో ఒక పెద్ద రాయి వేసేసేది. బాగా హీట్ అయిన తర్వాత టీ చేసుకునే జగ్గుంటది కదా! దాంట్లో చల్లని నీళ్ళు తీసుకొని, ఈ రాయి దాంట్లో ఏసినప్పుడు పొగలు బాగా వస్తాయి కదా! దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టేది. అది న్యాచురల్ రెమెడీ. బట్ ఇప్పుడైతే మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఏదైనా మనకున్న ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అందులో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా! జలుబు ఊరికూరికే వచ్చేస్తుంది. మీరు కూడా జాగ్రత్తగుండండి. కూల్‌వి తాగొద్దు.